సెల్యూట్ టు ద ఇండియన్ యూత్. ఐ థింక్ ఆఫ్టర్ 12 years అప్పుడెప్పుడు ఢిల్లీలో అన్నా హజారే మూమెంట్ తర్వాత ఎటువంటి ఇది లేకుండా దేశంలోని యువత అంతా కూడా నీట్ ఎగ్జామ్స్లో లీకేజ్ మీద దీని మీద అందరూ కూడా బయటికి రావడం జరిగింది. సో ఈ ఉద్యమం టైంలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం, చూసినాం. ఇది ఒక్క నీట్ ఒక్క ఉద్యమం వల్ల వచ్చిందని నేను అనుకోవటం, ఒక నీటి ఒక్క సమస్యనే కాదు. దీంట్లో ఈ 12 సంవత్సరాలుగా ఉన్న ఒక అన్రెస్ట్, జనం మీద రుద్దబడుతున్నా మోయబడుతున్నా అనేక భారాల వల్ల వచ్చిందని నేను అనుకుంటున్నా. కేంద్రం చూపించిన సరే ముఖ్యంగా చూస్తే ఇథనాల్ దీంట్లో కలిపే అంశంలో కావచ్చు, ఎలక్షన్ ప్రాసెస్ మీద, ఎలక్షన్లో జరుగుతున్న అవకతవకలు, దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్న పద్ధతి, దేవుని పేరు మీద రాజకీయాలు, మతపరమైన విద్వేషాలు, అదేవిధంగా దేశం ఆర్థికంగా ఏ విధంగా దెబ్బతింటుంది, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. దేశం ఏ విధంగా ఇబ్బందులకరమైన పరిస్థితులు, ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితి, దాన్ని పట్టించుకోలేనంత పరిస్థితులలో కేంద్రం ఉండడం, ఇలాంటివన్నింటినీ కూడా మిక్స్ అయిపోయి ఇంత ఆందోళన చెందినారు జనము అనుకుంటున్నాం. ఇంకా చాలామంది మేధావులు అనే వాళ్ళు మాట్లాడలేకపోయినారు. భీతి, భయము, ఎందుకంటే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ మీద, వ్యవస్థల మీద వాడుకోవడం. అంటే దీనికైతే ఒకటికి చెప్పచ్చు, గౌరవ చీఫ్ జస్టిస్ అయినటువంటి సూర్యకాంత్ గారికి, ఆయన ఏ రోజు ఏమాట అన్నాడో, కాక్రోచెస్, నిరుద్యోగులంతా కాక్రోచెస్ అని అన్నాడు. ఆ రోజు పుట్టుకొచ్చిన ఒక పార్టీ ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ వరకు వచ్చి దేశాన్ని అంతా కూడా ఒకవైపు చూసే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా రెండోది, నిన్న మాట్లాడిన ఆయన మాట్లాడులు ఇంకా వీ డోంట్ హ్యావ్ టైం చూడ్డానికి చెప్పాను కదా, ఈ వ్యాఖ్యలు చరిత్రలో నిలిచిపోతాయి అని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంలో. అది కూడా మన పని మనం చేయకపోగా దాన్ని ఇంకా హేళనగా చూడడంతో ఇలాంటివన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ మూడోది, దాన్ని సవరించకపోగా ఈరోజు మళ్ళీ ఇంకొక ఆర్డర్ ఇచ్చినాడు. కోర్టు ప్రొసీడింగ్స్ ఏవే కానీ బయటికి రికార్డింగ్స్ ఇవన్నీ పోకూడదు. ఇంక ఏముంటుందని దాంట్లో నాకు అర్థం కావటం లేదు. కోర్టు ప్రొసీడింగ్స్ కూడా బయటికి పోకుండా పోతే మనం అక్కడ బెంచ్లో ఉన్నప్పుడు చాలా సభ్యతగా కరెక్ట్గా ఏదైతే అది మాట్లాడితే సరిపోతా ఉంటుంది. దాన్ని వదిలిపెట్టేసి అనవసరమైన మాట్లాడి అది మళ్ళీ నెత్తికి తీసుకొని వచ్చి దాని మీద అందరితో అనిపించుకొని చేసుకునే పరిస్థితి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ మీద జరుగుతున్నది, ఎలక్షన్ జరుగుతున్న పద్ధతి ముఖ్యంగా ఈ దేశంలో, వీటన్నిటి మీద. కానీ నేనైతే రాజీనామా చేయడం అనుకున్నా ధర్మేంద్ర. ఎందుకంటే ఒకసారి రాజీనామా చేసినాడు అంటే ఇంకా ప్రతి డిమాండ్కు కూడా ఈరోజు దేశంలో ఉన్న పౌరులందరూ నిలదీయడం మొదలు పెడతారు. ఖచ్చితంగా ఇరకాటంలో నెడతారు. బేసిక్ అది కరెక్టే చేయాల్సిందే. అండ్ ఐ విష్ ఇప్పుడు ఎవరైతే దీని గురించి డిస్కషన్ చేసి మంచి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలంటే, ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ దేశంలో ఉండాలి. ఆత్మహత్యలు, మార్కులు తక్కువ వచ్చినాయని ఆత్మహత్యలు చేసుకోవడం, ఒక అన్హెల్తీ కాంపిటీషన్ ఈ దేశంలో నడుస్తుంది. ఈ ఒక అన్హెల్తీ కాంపిటీషన్ ఈ దేశంలో నడుస్తుంది. ఖచ్చితంగా దాని నుంచి పడేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మిగతా దేశాలు చూడండి, ఇప్పుడు జర్మనీ లాంటి దేశాల్లో ఉచితంగా విద్య ఉంది. ఆ విద్యను ఏ విధంగా ఇవ్వాలి, తనకు ఏ విధంగా ఇంట్రెస్ట్ ఉంటే ఆ విద్యలోకి పంపిస్తుంటుంది. డాక్టర్కైనా ఫ్రీగా చదివిస్తారు, ఇంజనీరింగ్ అయినా ఫ్రీగా చదివిస్తారు. నీ టాలెంట్ను, నీకున్న శక్తి మేరకు వాళ్ళు చదివిస్తుంది, నీకు ఇంట్రెస్ట్. ఇక్కడ మన దేశంలో పక్కింటోడు డాక్టర్ అంటే నువ్వు డాక్టర్ కావాలా, పక్కింటోడు అమెరికా పోయినా అంటే నువ్వు అమెరికా పోవాలా, పక్కింటోడు ఇంజనీరింగ్ చదివినట్టే నీ ఇంజనీరింగ్. నీ ఇష్టాలకు సంబంధం లేకుండా దరిద్రాలు చేసి పెట్టేసినాం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా. సో రాబోయే ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా లీక్ ప్రూఫ్తో పాటు ఒక మంచి వ్యవస్థ రావాలి. కార్పొరేట్ విద్య అందరికీ అందించాలి. ఆ ఇష్టానుసారం ఫీజులు 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు ఫీజులు, 4 గోడల మధ్య చదివించే నారాయణ, చైతన్య ఇలాంటి కార్పొరేట్ దాంట్లో స్కూళ్ళలో వేసి క్రీడలు లేకుండా శారీరకంగా మానసికంగా కృంగిపోయే విధంగా చదివిస్తున్న చదువులు నిజంగా బాధాకరం. ర్యాంకుల కోసమో దీనిల కోసమో అనేది. సరే, లీక్స్ అనేది ఇంకా నేను చెప్పాను కదా, 155 లీకులు ఈ 12 సంవత్సరాల్లో 2 సార్లు నీట్ లీకులు.
అదేవిధంగా సిబిఐ నిన్న ఇచ్చిన దాంట్లో ప్రధాన నిందితుల మీద ఎటువంటి సాక్ష్యాలు లేవు అని నేను చెప్పాను కదా. నేను 10th చదివేటప్పుడు, +1 చదివేటప్పుడు, +2 చదివేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు. ఈ 3 సంవత్సరాలు పేపర్ లీక్ అయింది. ఈ 3 సంవత్సరాలు పేపర్ లీక్ అయింది. కానీ అది ఒక ఇదిగా పోతున్న సందర్భం, అలవాటైపోయిన సందర్భం. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రెజర్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా మిగతా దేశాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఈ దేశంలో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రతి పేదవానికి కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇంతకుముందు రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చినారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ కావటంలా. అది రైట్ టు ఎడ్యుకేషన్తో పాటు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎందుకంటే మేము ఉన్నప్పుడు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్కూల్స్ బాగా చెయ్యాలి, నాడు నేడు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి మెడికల్ అండ్ హెల్త్ అదేవిధంగా ఎడ్యుకేషన్ మీద బాగా ప్రియారిటీ పెట్టి చేసినాడు. కానీ చంద్రబాబు నాయుడు క్వార్టర్ బాటిల్కు మంచిది ఇస్తానంటే దాని దిక్కుపోయినారు అనుకోండి, అది వేరే విషయము. నేనైతే ఐ స్టిల్ డోంట్ బిలీవ్ ఖచ్చితంగా దీన్ని ఈవీఎం ట్యాంపరింగ్ అని. బెంగాల్లో అంటుకున్న 4,000 కావచ్చు, మా దగ్గర జరిగినది కావచ్చు, ఇవన్నీ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అని ఐ స్టిల్ స్ట్రాంగ్లీ బిలీవ్. సో ఐ విష్ బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. అండ్ అదేవిధంగా ఐ సెల్యూట్ టు ఆల్ ద యూత్, దాంతోపాటు పెద్దలు కూడా చాలామంది రావడం జరిగింది, సపోర్ట్ చేసినారు. హూ ఆర్ ఆల్ సపోర్టెడ్. ఇంకా సపోర్టు చేయలేని వాళ్ళు లేకుంటే దీనిలో ఉన్న వాళ్ళు ఇంకా మనం అంతకంటే మించిన లేరు. సో కాల్ మీరు సెలబ్రిటీలుగా, హీరోలుగా చెప్పుకోవద్దండి. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. యూ డోంట్ డిజర్వ్ ఇట్. మీరు హీరోలు కాదు, యు ఆర్ విలన్స్. సామాజిక స్పృహ లేని వాళ్ళు పెద్ద పెద్ద కథలు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పాల్సిన అవసరం, ఒక మాట మాట్లాడడానికి కూడా భయపడి సచ్చే బతుకులు మనకు కూడా ఒక బతుకులేనా అని నేను బలంగా నమ్ముతున్నాను. సమాజంలో లేవనెత్తలేనప్పుడు మనం ఎందుకు ఉండాలి? ఊరికనే ఇంట్లో కూర్చొని ఊరికే టీవీలు చూసుకుంటే, నెట్ఫ్లిక్స్ సిరీస్ చూసుకుంటే సరిపోతుంటారు కదా సమాజంలో. అండ్ నౌ ఇట్స్ టర్న్ టు అవర్ బిలౌడ్ లీడర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫర్ స్టేట్ మిస్టర్ లోకేష్ గారు. ఆ డిఎస్సిలో ఏదో చూడండి బాబు, 400 ఉద్యోగాలు ఏవో ఇచ్చినారు, వితౌట్ ఎగ్జామ్స్ లేకుండా ఇచ్చినారు, జీవోలు కొత్తవి తీసుకొచ్చినారు. దానివల్ల ఏదో ఫ్రాడ్ అని తేలింది. నెంబర్ 1 ర్యాంక్ అనేది అతన్ని డేటాబేస్లో తీసేసినారు. సో మెనీ అలిగేషన్స్ ఉన్నాయి కదా. 3 లక్షల మంది రాసినారండి ఈ ఎగ్జాము, ఒకరు కాదు, ఇద్దరు కాదు. మెగా డిఎస్సి అని చెప్పి 16,000 మంది, దానిలోకి 3 లక్షల మంది డిఎస్సి రాశారండి. ప్లీజ్ చూడండి. నిన్న చూస్తున్నామండి మీరు పేటీఎం ఇప్పుడు వచ్చిందండి చెప్పండి. ఎన్నాళ్ళ నుంచి ఉందండి? నేను చదువుకునేటప్పుడు కూడా పేటీఎం ఉందండి. మేము ఏం చేసినామో మా ప్రోగ్రెస్ ఏదో మన పేరెంట్స్కి, గార్డియన్స్కి పిలిచి, స్కూల్లోకి పిలిచి చెప్పేవాళ్ళండి. ఇప్పుడు ఏదో మీరే కనిపెట్టినట్టు దానికి పెద్ద పెద్ద యాడ్లు, PTM 4 అని పెట్టడం ఏంటండి? తీసుకొచ్చిన సంస్కరణలు చెప్పండి. CBSEలు ఎన్ని తీసుకొచ్చారండి? IB తీసుకొని రావడానికి చేస్తున్న అడుగులు ఏంటండి? నాడు నేడు ద్వారా చేసేటి ఏంటండి? అప్పుడు మేము తీసుకొచ్చాం కదండి. మీరు కొన్ని చోట్ల CSR నిధులతో 1 స్కూల్ని 2 స్కూల్ని చూపిస్తున్నారు. ఇట్స్ టేక్ ఏ కంప్లీట్గా స్టేట్ వైడ్ ఒక కాల్ తీసుకోండి. ఒక మంచి కాల్ తీసుకోండి. ఎడ్యుకేషన్లో మనం ఎంత చేయాలన్నా అంత ఉంటుంది. ఎడ్యుకేషన్లో మనం ఎంత కావాలంటే అంత చేయొచ్చు. ఎన్ని రిఫార్మ్స్ కావాలంటే అన్ని రిఫార్మ్స్ చేయొచ్చు. ఒక బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ అండి. మన చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ స్కూల్ విజిట్ పోయినాడండి. అంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందండి ఈ దేశంలో? ప్రైవేట్ స్కూల్ విజిటింగ్ పోయి అక్కడ బాగున్నాయని చెప్పడం ఏంటండి? మన గవర్నమెంట్ స్కూల్స్ కదండి. మన గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయాలని కోరాలి కదండి. ఆ విధంగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా డిఎస్సిలో జరిగిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎంక్వైరీ చెప్పండి. దానికి భేషజాలు పోవద్దండి. మీకు చుట్టుకుంటుంది. ఎవడో చేసిన పాపాలకు ఇది మీ చుట్టుకుంటుంది, మళ్ళీ మీ ప్రభుత్వానికి చుట్టుకుంటుంది. మీరు అన్ని రిఫార్మ్స్ తెచ్చారన్నారు. నిన్న చెప్తున్నారు రాగి జావా ఎప్పుడు ఇస్తారు? ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు రివ్యూ చేసేటప్పుడు తెలుస్తుంది కదండి. అది కూడా గుర్తుకు లేకపోతే ఎట్లా? రాగి జావా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా సత్యసాయి జిల్లా ట్రస్ట్ నుంచి సత్యసాయి వాళ్ళు, పుట్టపర్తి సత్యసాయి వాళ్ళు రాగి జావాకు వాళ్ళు ఇస్తున్నారండి డబ్బులు. మీరు చిక్కి ఏదో యాడ్ చేశారు, నిన్న చూసామండి. గుడ్. పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, పిల్లలకి ఎంత చేసినా తక్కువే. సో ఐ రిక్వెస్ట్ అండ్ ఐ డిమాండ్, ఆ డిఎస్సిలో జరిగిన అక్రమాలండి సంవత్సరం తర్వాత నెంబర్ 1 వచ్చిన కోర్టుకు పోయిన తర్వాతనే కదండి మాకందరికీ తెలిసినది.
స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా మాయాలు జరిగినాయని, మన ఊరికే బేదరింపుగా జగన్ రెడ్డి ఇంటికి నేను 200 మీటర్ల దూరంలోనే ఉన్నాను, నా ఓపెన్ ఛాలెంజ్ అంటే అలా కాదు కదా. ఎంక్వైరీ చేపియండి. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ బహిర్గతం చేపియండి. సో ఐ రిక్వెస్ట్ అండ్ ఐ డిమాండ్ బోత్, మళ్ళీ మీ నెత్తికి చుట్టకుండా. ఎందుకంటే మనం ఏం చేస్తున్నది కూడా పీపుల్ ఆర్ వాచింగ్. జనాల్ని మన దగ్గరగా చూస్తున్నాం. మనం జనంని తక్కువ అంచనా వేయకూడదు. సరే, మోసగించుకొని ఎన్నిసార్లైనా గెలుస్తున్నామండి. ఇది గెలిచినోడంతా కూడా నిజం చెప్పినట్టు కాదు, గెలిచినోడంతా కూడా కరెక్ట్ అయినట్టు కాదు. సో కాబట్టి గెలిచినదంతా నిజం కాదు. ఎలా గెలిచాము, ఏ విధంగా వాగ్దానాలు ఇచ్చి గెలిచినాము, ఎలా గెలిచాము, ప్రజల ఆలోచన విధానం ఏంటి. సో మీరు మంచి రిఫార్మ్స్ తీసేయచ్చు. మీ దాంట్లో నారాయణ క్యాబినెట్లో ఉన్నంత వరకు, భాష్యం లాంటి వాళ్ళకు రాజ్యసభ ఇచ్చేంత వరకు, చైతన్య లాంటి వాళ్ళకు మీరు తోడుగా ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టము, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడదండి. ఎలా బాగుపడుతుంది పాపం? వాళ్ళు మీకు పెద్ద ఫండింగ్ ఇచ్చే బ్యాచ్ అయిపోయారు. ఎలా బాగుపడుతుంది? బాగుపడదు కదా. సో అలాంటి వాళ్ళని దూరం పెట్టి మీరు నెక్స్ట్ భవిష్యత్తు తరానికి ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆలోచనతో ఉన్నవాళ్ళు, మా పవన్ కళ్యాణ్ కంటే ఎట్లాగో లేదనుకోండి, మీకు ఆలోచన ఉంది కాబట్టి ఐ రిక్వెస్ట్ మీరు ఆ విధంగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను. పాపం నిర్మలా సీతారామన్ గారు నిన్న ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్పినారు. అసలు ఈ విధంగా పోస్ట్ పోన్ కావడం వల్ల చదువుకునే వాళ్ళకి మంచి టైం దొరికింది అని. ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకందరికి టైం నాశనం అయిపోయింది కదా. ఆల్రెడీ బాగా ఎగ్జామ్ రాసిన వాళ్ళ జీవితాలు అయితే నాశనం అయిపోయినాయి కదండి. సో ఇట్స్ ఎ లెసన్. అకౌంటబిలిటీ లేకి ఉండాలి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అకౌంటబిలిటీ లేకి ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సింది. ఎవరు గవర్నమెంట్లో ఉన్నా కానీ అది ఆలోచించుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఉంది. పీపుల్ ఆర్ వాచింగ్ అస్. నాకు తెలిసి నేను మొత్తం అన్ని రాష్ట్రాలను చూశాను. కేరళలో జరిగిన ఉద్యమం చూసా, తమిళనాడులో చూసినా, కర్ణాటక చూసినా, హైదరాబాద్లో నిన్న కేటీఆర్ గారు వెళ్ళి మాట్లాడేది చూసినాను. అదేవిధంగా బీహార్లో చూసా, హౌ దే ఫాట్. బీహార్లో చూసా, బెంగాల్లో చూసా, బాంబేలో చూసాము. ఎవ్రీవేర్. దరిద్రం ఏందో చెప్పాలా, మన ఆంధ్రప్రదేశ్లో జరగలే. మన ఆంధ్రప్రదేశ్లోనే జరగలేదా? మనం అంతా ఇది పోయినాం, చేతకాని పాలలాగా అయిపోయినాం. ప్రశ్నించే మాటలు లేకుండా పోయినాయి, ఇది లేకుండా పోతున్నాం. ఇప్పటికైనా నీట్ రాసిన 3 లక్షల మంది ఒక వేదిక మీదకి రండి, ఆలోచించండి. ఏ విధంగా మీ ఉద్యోగాలను, మీకు సంబంధించిన ఉద్యోగాలను తప్పుదావగా ఎలా వెళ్ళాయి అని ఆలోచించవలసిన అవసరము, ఆవశ్యకత మీ అందరికీ ఉంది. ఇదేదో కేతిరెడ్డికి పట్టినేదో, జగన్ రెడ్డికి పెట్టినేదో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించింది కాదు. మీ భవిష్యత్తు మీ దాని గురించి మీరు కూడా ఆలోచించలేదు అనుకో, ఇంకెవడు ఆలోచించాడు. ఎందుకు ఆలోచిస్తాడు? మీకే లేనిది ఏముంది అని చెప్పేసి. కాబట్టి జస్ట్ ఐ రిక్వెస్ట్ లోకేష్ గారు, మీరు సిబిఐ ఎంక్వైరీ అయినా వేయండి మీకు. ఎందుకంటే థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేసుకొని క్లీన్గా రండి. లేదంటే ఈ మచ్చ మీకు జీవితాంతం ఉండిపోతుంది. మీరు ఏ ప్రొఫైల్లో, ఏ పోర్ట్ఫోలియోకి ఎంత దూరం, ఎంత హైట్స్కి వెళ్ళినా కానీ ఇది మీకు జీవితాంతం నిలిచిపోతుంది. సో ఐ రిక్వెస్ట్ మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి. లేదంటే దాని మీద రిజైన్ అయినా చేసి వేరేదన్నా తీసుకొని, మీకున్న ఆల్రెడీ మీరు సకల శాఖలో చూస్తూ ఉంటారు కదా, అన్ని దాంట్లో మీ ఫోటోనే ఉంటుంది పేపర్లలో, మీ డిపార్ట్మెంట్ కాకుండా అన్ని. అది ఒక ముఖ్యమంత్రికి, డిప్యూటీ ముఖ్యమంత్రి తర్వాత మీకు ఎలా వచ్చిందో ఆ ప్రోటోకాల్ తెలియదు కానీ, సో అన్ని దానిలోకి మీరే వస్తూ ఉంటారు. కొద్దిగా ఆ పద్ధతిలో మీరు అడుగులు వేయాలని చెప్పేసి కోరుతున్నాను. అండ్ నేను ఒక సందర్భంలో అనుకున్నా, ఢిల్లీ లాంటి ఇలాంత పెద్ద చోట జరుగుతుందంటే ఎక్కడ ఏ మత విద్వేషాల మీద, ఏ కులాల కుంపటి మీద, కులాలు అంటే మన దరిద్రంలే, ఆంధ్రాలో ఎక్కువ, కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టి దాన్ని ఒక భయానక వాతావరణం చేసి కంప్లీట్గా పోలీసు గుంపిట్లోకి వెళ్ళిపోతాదేమోనని నాకైతే వరి ఉండే. ఎందుకంటే జరుగుతున్న రాజకీయ క్రమంలో అలాంటివి జరగడానికి ఎక్కువ అవకాశం ఉందని. కానీ థ్యాంక్ గాడ్ అలాంటివి ఎక్కడా కానీ జరగకుండానే ఈ కార్యక్రమాన్ని సిజేపీ కాక్రోచెస్కి ఇంట్లో ఉన్న భయమే, బయట ఉన్న భయమే, దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలా.
సో దట్స్ సొసైటీ నేర్పించిన పాఠం. అండ్ హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళు, లేకుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు, ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు, ఎవరైనా కానీ మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇచ్చిన అధికారాన్ని తల్లి, చెల్లి, గొడ్డలి ఇలాంటివి చెప్పుకుంటూ పోతా అంటే దాన్ని అదే విధంగా బూడిద చేసి పడేస్తారు. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్.